యాపిల్ నుంచి ఐఫోన్ 16 ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్లో వీళ్ళు ఏం ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు, ఏం స్పెసిఫికేషన్ ఆఫర్ చేశారు, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో చూద్దాం. సో వీడియోలో వెళ్ళేదానికి ముందు టెలిగ్రామ్లో ఉన్న మన డీల్స్ ఛానల్ అయితే మీరు తప్పకుండా జాయిన్ చేసుకోండి. ఏటీటీ డీల్స్ ఆన్లైన్లో ఉన్న మంచి డీల్స్ అయితే రెగ్యులర్ బేసిస్లో అక్కడ అప్డేట్ చేస్తుంటాము. రీసెంట్గా OnePlus 12R కూడా మంచి ప్రైస్ డ్రాప్ అయితే అయింది. ఎఫెక్టివ్గా 30,000కి అయితే 256GB మోడల్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఈ డీల్ గురించి మన ఛానల్ ఆల్రెడీ ఒక షార్ట్స్ చేశాను అండ్ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా వెంటనే అక్కడ అప్డేట్ చేసాము. సో తప్పకుండా డీల్స్ ఛానల్లో జాయిన్ చేయండి. రెగ్యులర్గా మంచి డీల్స్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు ఐఫోన్ 16 ఈ స్మార్ట్ ఫోన్కి వచ్చామంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి 2 డిఫరెంట్ కలర్స్లో తీసుకొచ్చారు, బ్లాక్ అండ్ వైట్. సో మీకు నచ్చిన కలర్ అయితే కింద కమెంట్లో షేర్ చేయండి. మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో పెద్ద డిజైన్ చేంజెస్ అయితే ఏం లేదు. ఆల్రెడీ మీరు ఐఫోన్ 13, 14 అంతా యూస్ చేస్తుంటే సేమ్ ఆ నాచ్ డిజైన్తోనే వచ్చేస్తుంది. కానీ అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేసి బిల్డ్ చేశారు. బ్యాక్ మెటీరియల్ అయితే గ్లాస్ యూస్ చేశారు. ఒక మంచి ప్రీమియం అయిన బిల్డ్ అయితే మన ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఐఫోన్ 16 ఈ స్మార్ట్ ఫోన్ ఒక వెయిట్ వచ్చి 167 గ్రామ్స్ ఉంది. థిక్నెస్ వచ్చి 7.8 mm మెయింటైన్ చేశారు. సేమ్ బాక్సీ డిజైన్తో వచ్చేస్తుంది. అడిషనల్గా IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బయోమెట్రిక్స్ అని చూసుకుంటే ఫ్రంట్ నాచ్లో మనకి ఫేస్ ఐడి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫేస్ ఐడి యూస్ చేసి ఫోన్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే 13, 14లో మనం చూసిన సిమిలర్ డిస్ప్లేని అయితే ఇక్కడ కూడా ఇస్తున్నారు. సో ఫ్రంట్ అయితే ఆ నాచ్ డిజైన్తో వచ్చేస్తుంది. 6.1 ఇంచ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం కాంపాక్ట్గా అయితే ఫీల్ అవుతుంది. పిక్సెల్ డెన్సిటీ అని చూసుకుంటే 460 పిక్సెల్ పర్ ఇంచ్ అయితే ఉంది. హై బ్రైట్నెస్ మోడ్లో 800 నిట్స్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పీక్ బ్రైట్నెస్ వచ్చి 1200 నిట్స్ అయితే ఉంది. అండ్ డిస్ప్లేకి వచ్చి సెరామిక్ గ్లాస్ యూస్ చేసి ప్రొటెక్ట్ చేశారు. కానీ ఇది వచ్చి ఓల్డ్ వర్షన్, ఐఫోన్ 16 సిరీస్లో యూస్ చేసిన లేటెస్ట్ వర్షన్ అయితే కాదు. అండ్ స్టీరియో స్పీకర్ సెటప్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ అని చూసుకుంటే ఐఫోన్ 16లో యూస్ చేసిన A18 ప్రాసెసర్ అయితే 16Eలో కూడా యూస్ చేశారు. ఐఫోన్ 16లో అయితే 5 కోర్ GPU ఉంటుంది. ఇక్కడైతే 4 కోర్ GPU యూస్ చేస్తున్నారు. GPUలో ఒక కోర్ అయితే తగ్గించారు. కానీ అడిషనల్గా ఏంటంటే యాపిల్ ఒక లేటెస్ట్ C1 మోడమ్ అయితే యూస్ చేశారు. సో బెటర్ 5G కనెక్టివిటీకి అయితే ఈ మోడమ్ మనకి బాగా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. కానీ ఈ మోడమ్ వచ్చి 4nm బేస్ చేసిన మోడమ్ బాగా ఎఫిషియెంట్గా ఉంటుందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ప్రీవియస్ జనరేషన్ అని చూసుకుంటే 7nm బేస్ చేసింది. సో C1 మోడమ్ ఇంకొంచెం ఎఫిషియెంట్గా ఉండేదానికి ఛాన్సెస్ అయితే ఉంది. 5G ఎంత రిలయబుల్గా ఉంది, కనెక్టివిటీ ఎంత స్టేబుల్గా ఉంది, ఇదంతా వచ్చి మన ఫోన్ యూస్ చేసి టెస్ట్ చేసినప్పుడు అయితే మనకి తెలిసి వస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఈ ఐఫోన్ 16E కూడా ఉంది. సో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉన్న వల్ల అట్లీస్ట్ ఒక 8GB ర్యామ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాపిల్ యూజువల్గా వచ్చి బ్యాటరీ కెపాసిటీ, ర్యామ్ ఇలాంటి దాని గురించి వచ్చి వాళ్ళు పెద్దగా ఏం రివీల్ చేయరు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కూడా డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ అయితే ఉంది. ఒక ఫిజికల్ సిమ్ అండ్ ఒక ఈ సిమ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే 2 ఈ సిమ్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే టోటల్గా అయితే 2 కెమెరా, వెనకాల ఒకటి, ముందు ఒకటి. సో ఫ్రంట్ కెమెరా ఈ నాచ్లో అయితే 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెగ్యులర్గా చాలా జనరేషన్కి అయితే మనం ఇదే చూస్తున్నాము. రియర్లో అయితే 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇది 2-in-1 అని చెప్పి కొత్త జిమ్నాస్టిక్స్ అంతా ట్రై చేస్తున్నారు. కానీ రెగ్యులర్ కెమెరా, కానీ 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ అయితే ఉంది దీంట్లో. సో సెపరేట్గా వచ్చి ఒక 3x టెలిఫోటో ఇవ్వకుండా మెయిన్ కెమెరాలోనే ఎంబెడ్ చేశారు. రియర్ కెమెరాకి వచ్చి f1.6 యాపర్చర్, మంచి ఒక వైడ్ యాపర్చర్, లో లైట్లో బ్రైట్ ఇమేజెస్ తీసుకునేదానికి అయితే బాగా హెల్ప్ చేస్తుంది. OIS సపోర్ట్ అయితే ఉంది. రియర్లో 4K 60 FPS అయితే వీడియో షూట్ చేసుకోవచ్చు. డాల్బీ విషన్లో కూడా మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అని చూసుకుంటే 3279 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. యాపిల్ ఒక 20W Type-C ఛార్జర్ అని చూసారా, ఆ ఛార్జర్ యూస్ చేసి ఛార్జ్ చేస్తే సో 30 minutesలోనే వచ్చి మనకి 50% ఛార్జ్ అవుతుంది అంటున్నారు. 30 minutesలో 50% ఛార్జ్ అనేది వచ్చి మంచి స్పీడ్స్, కానీ బ్యాటరీ కెపాసిటీ వచ్చి తక్కువ ఉంది. దాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలా. కానీ ఈసారి వచ్చి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, కానీ మ్యాక్సేఫ్ సపోర్ట్ అయితే లేదు. మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ కూడా మనం యూజ్ చేయలేము. అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి iOS 18.4తో వస్తుంది. సెలెక్టెడ్ రీజియన్స్లో SOS ఎమర్జెన్సీ సపోర్ట్ అయితే ఉంది. అండ్ క్రాష్ డిటెక్షన్ సపోర్ట్ కూడా ఈసారి ఐఫోన్ 16Eకి ఇచ్చారు. ప్రైజింగ్ అని చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి 3 వేరియంట్స్లో లాంచ్ చేశారు. 128GB వచ్చి 60,000కి, 256GB వచ్చి 70,000కి, అండ్ 512GB వచ్చి 90,000కి అయితే లాంచ్ చేశారు. ఆల్రెడీ ప్రీ ఆర్డర్ అయితే లైవ్ అయింది. February 28th నుంచి ఓపెన్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సపోజ్ మీరు ఇప్పుడు ఎమర్జెన్సీగా ఐఫోన్ కొనాలని ప్లాన్లో ఉంటే మాత్రం ఐఫోన్ 16Eని అయితే ఇగ్నోర్ చేసేయండి. దానికి బదులు కొంచెం పాత మోడల్ అయినా ఐఫోన్ 15 ప్రిఫర్ చేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఐఫోన్ 16 కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఐఫోన్ 16కి 16Eకి పెద్ద ప్రైస్ గ్యాప్ అయితే ఏం లేదు. మనకి విత్ బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అంతా యూస్ చేస్తే ఈజీగా 65,000 కన్నా తక్కువకే వచ్చి మన ఐఫోన్ 16 128GB మోడల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు బ్యాటరీ కొంచెం హై ప్రియారిటీ అయితే
ఐఫోన్ 16 ప్లస్ ఉంది అండ్ 15 ప్లస్ ఇలాంటి మోడల్ ప్లస్ వేరియంట్స్ అయితే మనం కన్సిడర్ చేయవచ్చు. సో మీకు ఎమర్జెన్సీ లేదనుకుంటే బిగ్ బిలియన్ డేస్ సేల్లో మంచి ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ టైంలో అయితే మన ఐఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు. మంచి మంచి ప్రైజెస్లో అయితే దొరుకుతుంది. సో సేల్ వరకు కొంచెం వెయిట్ చేయండి. ఇంకొక 6 months అయితే ఉంది. 6 monthsలో మీకు ఎంత కుదురుతుందో అంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోండి. బిగ్ బిలియన్ డే సేల్ టైంలో అయితే చక్కగా మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఐఫోన్ 16e అయితే మనం స్కిప్ చేద్దాము. ఒకవేళ ఫ్యూచర్లో 40 నుంచి 45,000 లోపల దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి వర్త్ అయిన ప్రైస్గా అయితే ఉంటుంది. ఐఫోన్ 16e గురించి మీ ఒపీనియన్స్ వచ్చి కింద కమెంట్లో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన డీల్స్ ఛానల్ కూడా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తుంటాము. డీల్స్ ఛానల్ నేమ్ వచ్చి ATT డీల్స్. అండ్ బై టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.